ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధు. గురుగారు, ఈ నెల మనకి శని త్రయోదశి వస్తుంది కాబట్టి, అలానే కొన్ని రాశుల వారికి ఏలినాటి శని నడుస్తుంది, కొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ఏమైనా పరిహారం లాంటిది కానీ ఆ రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిదండి? శని త్రయోదశి అనేసరికి శనివారం నాడు త్రయోదశి రెండు కలిసిన దాన్ని శని త్రయోదశి అంటాం. చాలా అద్భుతమైన రోజు అని చెప్తాం. శనీశ్వరుడికి ప్రీతి అయిన రోజు అంటాం. ఆ రోజు శనీశ్వరుడు ఏం చేసినా సరే మనకు ఆ దోషం అనేది నివృత్తి అవుతుంది. శని దోష నివృత్తి ఒక యోగంలోకి వెళ్తా ఉంచి మనకు పురాణాలను చెప్పుకుంటున్న విషయాలు, జ్యోతిషాస్త్రంలో కూడా దీని గురించి విశేషంగా కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ శని త్రయోదశి అనేసరికి శనికి మనకు విశేషంగా పూజ చేయడం అనేది అవసరం పడుతుంది. విశేషమైన పూజలు అంటే ఏంటంటే, మనకు నవగ్రహాల్లో శనీశ్వరుడి గ్రహం ఏదైతే ఉందో, మన ప్రతి గుళ్ళోనే మనం చూస్తాం, నవగ్రహాల మండపం చూస్తాం కాబట్టి అందులో శనీశ్వరుడికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం అనేది సాధారణంగా అందరూ చేస్తున్న వ్యవహారం అన్నమాట. సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ నువ్వుల నూనె తీసుకుని వచ్చి ఆ రోజు స్వామివారికి అభిషేకం చేస్తూ శని స్తోత్రాన్ని చెప్పుకుంటూ ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ రకంగా అభిషేకం చేసే ఒక విధానం అనేది లఘు విధానం. అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన విషయం చేసుకుంటారు అన్నమాట. దానికి కారణం ఏంటంటే, ఏ గుళ్ళో వెళ్ళినా మీకు ఈ నవగ్రహాలది మనకు మండపం దొరుకుతుంది కాబట్టి ఒక చిన్న 100 ml కానీ 200, 300 ఈ యొక్క ఆయిల్ తీసుకుంటారు. తీసుకుని చక్కగా స్వామివారికి నవగ్రహాల స్తోత్రంలో శనీశ్వర స్తోత్రం అని చెప్పుకుంటూ చక్కగా వేసేస్తారు. వేసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేస్తారు. ఒక 7 సార్లు ప్రదక్షిణ చేస్తే అదొక రకంగా మంచిదని చెప్తాం. అలాగే శని నక్షత్రంలో ఉన్నవారు ఉన్నారు. ప్రత్యేకించి శని నక్షత్రంలో పుట్టి మనకున్న 27 నక్షత్రాలు కొన్ని శనికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రంలో పుష్యమి నక్షత్రం శని యొక్క నక్షత్రం అంటాం. అలాగా శని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క శని త్రయోదశి నాడు ఒక విశేషమైన పూజ చేసుకోవడానికి చాలా అవసరం పడుతుంది. రాశులనే కాకుండా నక్షత్ర వాళ్ళు ముందు నక్షత్ర వాళ్ళకి వెళ్దాం. నక్షత్ర వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. మన నక్షత్రాధిపతి ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్యేష్ఠ నక్షత్రం ఉంది, దానికి అధిపతి బుధుడు. మీరు పుష్యమి నక్షత్రం అనుకోండి, దానికి అధిపతి శనీశ్వరుడు. సో అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు, అలా శని నక్షత్రం మీద ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అభిషేకం అనేసరికి ఇక్కడ తైలాభిషేకమే. నువ్వులతో నల్ల నువ్వులతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం త్రయోదశి నాడు. ఇంకా దానంతో పాటు ఏంటంటే మనకేంటవుతుందంటే, ఆ దానం తీసుకునేటప్పుడు సద్బ్రాహ్మణుని పిలిపించి సంకల్పం చెప్పి ఆ సంకల్పంలోని నువ్వులు దానం ఇవ్వడం అని జరుగుతుందన్నమాట. అలా చేయడం వల్ల శని యొక్క దోషం కొంత నివృత్తి అవుతుందన్నమాట. అలాగేంటంటే ఒక్కొక్కసారి దానంతో పాటు రకరకాల దానాలు కూడా చేస్తారు. కానీ ఈ శని త్రయోదశి నాడు మాత్రం ఓన్లీ ఈ నువ్వులతో కూడిన నువ్వులు, నల్ల నువ్వులు, అలాగే మూకుడు ఒకటి అంటారు, నల్ల మూకుడు ఒకటి, అలాగే నలుపు అంటే ఒక చెప్పులు ఒకటి, నల్ల గొడుగు ఒకటి, ఇటువంటివన్నీ ఆ సమయంలో దానాలు చేస్తే మంచిది. అసలు ఇప్పుడు ఎండాకాలం కూడా కాబట్టి చెప్పులు ప్లస్ గొడుగు దానంగా ఇవ్వగలిగితే ఆ రోజు ఆ త్రయోదశి నాడు కానీ ఎవరైనా ఇవ్వగలిగితే అంతకంటే అద్భుతమైన ఫలితం ఇంకోటి లేదు త్రయోదశి నడిస్తే. సో ఇది రకరకాలుగా మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు. శని త్రయోదశి నాడు దానాలు ఇవ్వాలి, సంకల్పం చేసి అలాగే అభిషేకం చేయాలి, తైలాభిషేకం చేయించాలి, ఇవన్నీ చెప్తుంటాం. ఇలా ఉన్నప్పుడు మనకేంటంటే ఈ శని త్రయోదశి వచ్చింది అంటే, ఇప్పుడు ఏళ్ళనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఇలాగ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇటువంటిప్పుడు విశేషంగా ఒకవేళ కానీ దాన ధర్మాలు దానికి సంబంధించి చేయడం కానీ అభిషేకాలు చేయడం కానీ చేసినప్పుడు ఏంటంటే, ఈ యొక్క అర్ధాష్టమి శని ఉన్న వాళ్ళకి అర్ధాష్టమి శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కొంతవరకు బలహీనపడడానికి అవకాశం ఉంది, నెగిటివ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధాష్టమి శని మీద ఉన్న వాళ్ళకి ఏంటంటే, అంటే మనకు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం, వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే శనికి సంబంధించిన ఈ దానాలు అభిషేకాలు చేసుకుంటే డెఫినెట్గా తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ తల్లిగారిది ఇల్లు, వాకిలి, వాహనం మీద నడిపేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ అర్ధాష్టమి శని ప్రభావం అనేది పూర్తిగా బలహీనపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మధ్య మధ్యలో అంటే ఇన్ టర్మ్లో వచ్చిన రెమెడీస్ అని చెప్పచ్చు అన్నమాట.
ఇప్పుడు అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తుందో అన్నిసార్లు మనం చేసుకుంటే ఇది డైరెక్ట్ రిలీఫ్ అన్నమాట మిగిలిన అన్నిటికంటే. ఇదే టైంలో అప్పుడు దానాలు కూడా చేసుకోవడం చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఏలినాటి శని గురించి మాట్లాడుకుందాం. ఏలినాటి శని ఎవరికి ఉంది అంటే మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఉంది. ఈ 3 రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి త్రయోదశి నాడు విశేషంగా పూజ కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఏంటంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తొందరగా రిలీఫ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఈ దానము ఇలా చెప్పారు కదండి, శని త్రయోదశి రోజే కాకుండా శనివారాలు కూడా చేసుకోవచ్చు అండి ఇట్లా? శనివారం చేసుకోవచ్చు. ఒకటి శనివారం ఉంది, త్రయోదశి ఉంది, అంటే దాని శని త్రయోదశి కూడా అంటాం మనం. సో శనివారం నాడు మామూలుగా నిత్యం శనివారం నాడు చేసుకున్న దానాలు వేరు, శనీశ్వరుడు చేసేది. అది ఏలినాటి శని ఉన్నప్పుడు దానాలు ఇచ్చుకుంటే మంచిది అంటాను, స్వయం పాకం ఇచ్చుకుంటే మంచిది అంటాం. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ ఏంటంటే శని త్రయోదశి రెండూ కలిసి ఉన్న విశేషమైన రోజు కాబట్టి ఈ రోజు దానాలు ఇస్తే ఎవరైతే ఏడునాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఇలా ఉన్నవాడు అనమాట. ఈ అష్టమ శని ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి అష్టమ శని అంటే కర్కాటక రాశి వారికి. ఇందాక మనం మాట్లాడడం మకరం, కుంభం, మీనం ఏలినాటి శని అని. ఈ అష్టమ శని కర్కాటక రాశి వారికి ఉంది ఈ సంవత్సరం ఇప్పుడు చూసుకుంటే. సో ఈ సంవత్సరం అంతా అష్టమ శని ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో ఈ అష్టమ శని ఉందంటే శని అక్కడే ఉంటాడు, అక్కడ కదలడు, కుంభం నుండి అసలు కదలడు. 2024 మొత్తం అంతా అక్కడే ఉంటాడు. ఉన్నప్పుడు ఏంటంటే ఈ అష్టమ శని ఏంటంటే ఆరోగ్యం కాదు, ఆయుష్ సంబంధించిన స్థలం. అంటే ఎప్పుడు ఆయుష్ని మీద అటాక్ చేస్తారో మనకు తెలియదు. అంటే ఆయుష్ అంటే ఆయుపీడనం, అంటే మనం దీన్ని ఎక్కువగా ప్రీతిగా చూస్తామో ఆ ప్రీతిగాను వస్తువుని ఎప్పుడైతే మనం బలహీనం చేస్తే మనకున్న ప్రాణాలు పోయినంత ఫీలింగ్ వస్తుంది. మీకు చాలా ఇష్టమైన ఒక వస్తువు పోయింది అనుకోండి, మీరు మానసికంగా చాలా ఒత్తిడి అవుతారు. ఆ ఇష్టమైన వస్తువు మనకు దక్కకుండా చేయడమే ఆ అష్టంశంలో వాడు చేసే విశేషమైన పని అన్నమాట. ఇప్పుడు ఆయుష్ అంటాం, అష్టమస్థానం ఆయుష్ స్థానం అంటారు. అంటే ప్రతిసారి అష్టంశంలో పాపగ్రహాలు ఉన్నా పీడిస్తున్న ఆయుష్ ఒకటే పోతుంది కాదు, ఆయుష్ కంటే ఎక్కువగా ప్రీతిగా మనం ఏదైతే ఆలోచిస్తాం దాని గురించో అది మనకు దక్కకుండా చేయడమే దాని యొక్క విశేషం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ చిన్నపిల్ల అంటే మీకు బాగా ఇష్టం, మీకు ఏం చేస్తుంది, మిమ్మల్ని చేయకపోకలే ఆ చిన్నపిల్లకి ఏదో ఒక ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసికంగా ఒత్తి పెట్టాడంటే అది కూడా అర్ధాష్టమ శని ప్రభావం అని అంటాము. సో అలాగేంటంటే అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా, అంటే ఇప్పుడు కర్కాటకంలో ఉన్న ఆశ్లేష నక్షత్రం తీసుకోండి, పుష్యమి నక్షత్రం తీసుకోండి, పునర్వస నక్షత్రం 1వ పాదం 4వ పాదం, వీళ్ళందరికీ కూడా ఈ శని త్రయోదశి వచ్చినప్పుడు విశేషంగా మామూలుగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వేరు, మహన్యాసపూర్వకంగా తైలాభిషేకం చేసే కూడా మనకు కనబడతాయి. మహన్యాసపూర్వకంగా చేయడం ఏమిటా అని అనుకుంటాం. నేను మండపల్లి వెళ్తే అక్కడ చేస్తారు, కనీసం 3:30 గంటలు 4 గంటలు పడుతుంది. అలాగే శని సింగనాపురం వెళ్తే అక్కడ చేస్తారు. అలాగే రకరకాల కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడాను మనం వనకాతలకు పోతే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు వెంటనే నాకు గుర్తు రావట్లే కానీ మనకు లింగంపల్లి కాదు, ఇటు పక్క వేరే ఇంకో విలేజ్ ఉంది హైదరాబాద్ చుట్టూ, అది మళ్ళీ చెప్తాను మీ తర్వాత చూసుకున్నప్పుడు. సో ఈ యొక్క ప్లేసెస్లో మహన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తారు, తైలాభిషేకం చేస్తారు, న్యాసం చెబుతూ చేస్తారు అన్నమాట. అలా చేయడం వల్ల కూడా అంటే మనకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. అసలు శని ప్రభావం మనుషుల మీద ఏ విధంగా చూపిస్తుందండి, అంటే ఏ పనుల మీద? అంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం ఏంటంటే ఒక అనుభవంతో కూడిన యోగాన్ని ఇస్తారు వాడు. అనుభవం లేకుండా దర్జాగా సంపాదించుకోవాలనే ఒక తపంలో మనసు యొక్క ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఫ్రీగా వస్తే తీసుకోవాలని అనుకుంటాడు వాడైనా. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం కూడా ఫ్రీగానే అన్ని పంచుతుంది. ఫ్రీగా వస్తే ఆనందంగా తీసుకుంటాడు. ఈ ఫ్రీ నుండి అనుభవంతో సంపాదించరా అని చెప్పి శనీశ్వరుడు చెప్తాడు. అంటే ఆ 7.5 సంవత్సరాలు ఏలినాటి శనప్పుడు కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని అప్పుడు కూడా మనకేంటంటే ఆ 2.5 సంవత్సరాలు తీసుకున్నప్పుడు దీని అనుభవాన్ని పొందుతూ ఎక్స్పీరియన్స్ అవుతూ యూ గెట్ ద బెనిఫిట్ అంటాడు. ఈ ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ని బాధగా చూపించుకుంటారు జనాలు. బట్ ఏంటంటే మీరు ప్రతి శనీశ్వరుడు ఎప్పుడు మోసం చేయడు, శనీశ్వరుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు. ఒక అనుభవాన్ని ఇస్తూ రిజల్ట్ ఇస్తాడు. రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ ఎవరంటే శనీశ్వరుడు 100% ఇస్తాడు. అందులో రిజల్ట్ ఇస్తాడు. అంటే శని ఏళ్ళనాటి శనిప్పుడు కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శనిప్పుడు కానీ వెళ్తూ మంచి చేస్తాడు అంటారు. మంచి చేయడం అంటే ఏంటి, నీకు ఒక అనుభవం వస్తుంది, అనుభవంతో నువ్వు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా తయారవుతాం, ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్గా తయారవుతాం. అలాగే ఒక మిలిటరీలో చూడండి జాయిన్ అవ్వగానే వాడికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్తాడు. కోచింగ్ ఇస్తూ ఉంటాం, ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాం. అట్లాగే మనం ఒక ఎగ్జామ్ రాస్తుంటే ఒక 3 months కోచింగ్ తీసుకున్నా ఉంటాం, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇవన్నీ ఏంటి, ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా. అలాగే అర్ధాష్టమ శనిప్పుడు కానీ 2.5 సంవత్సరాలు, అష్టమ శని అప్పుడు 2.5 సంవత్సరాలు, అలాగే ఏళ్ళనాటి శనిప్పుడు 7.5 సంవత్సరాలు. ఆ పీరియడ్ ఆ వయసును బట్టి, ఆ యుక్తి వయసులో ఉన్నాడంటే వాడికి ఎటువంటి అనుభవం ఇవ్వాలి, మధ్య వయసులో వాడికి ఎటువంటి అనుభవం ఇవ్వాలి, అలాగే
వృద్ధాప్యంలో ఉన్నవాడు ఏ అనుభవం పొందాలి వాడు ఉమ్, అన్నదాన్ని ఒక ఎక్స్పీరియన్స్తో వాడికి ఇప్పించి తర్వాత యోగంలో కూర్చోబెడతామన్నమాట. అంటే శనీశ్వరుడు ఎప్పుడు మంచి చేస్తాడు తప్ప చెడుగా అనుకోవడానికి లేదు. ఉమ్, పీడనాన్ని మనం చెడుగా తీసుకుంటాం. ఈ పీడిస్తున్నాడు అనుకుంటాం, మనకు అనుభవం లేదు కాబట్టి. మనకు తెలియని ఏ వస్తువునైనా మనం పీడనంగానే భావిస్తాం. మనకు తెలియని పని ఏదైనా మనకు పీడనంగానే ఉంటుంది చేస్తుంటే. మనకు నచ్చిన ఏ పని మనకు అలా అనిపిస్తుంది. సో అందులోకి వెళ్ళి ఎలా బయటికి రావాలని చెప్పేవాడు శనీశ్వరుడు. అంచేత ఆంజనేయ స్వామి లాంటి వాడు కూడా ఎప్పుడైతే శ్రీలంకలోని ఎంట్రీ ఇచ్చేటప్పుడు రాక్షసి నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. నేను మింగితే అంటే అది మింగాలి, సముద్రం దాడుతున్నప్పుడు అంటే మింగాలి అది. అప్పుడేంటంటే నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు చిన్న రూపంగా ఉండి. అంటే అవతల వాడు పని చేస్తాడు, తన అనుభవాన్ని పొందాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ రకంగా ఏంటంటే శని అనేది చాలా అద్భుతమైన అనుభవం ఇస్తుంది కాబట్టి దానికి ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా చేస్తారు ఉమ్, ఈ పీడను వదిలేయడానికి. శనీశ్వరుడు పీడను వదలడానికి త్రయోదశప్పుడు కూడా ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తారు. కొంతమంది శివునికి అభిషేకం చేస్తారు, తైలాభిషేకం. ఇవ శివలింగానికి చేస్తారు, ఉమ్, శనీశ్వరుడు కాబట్టి చేస్తారు. రకరకాలుగా చేస్తారు. ఏదైనా మీకు దగ్గరలో అనుభవంలో ఉన్న ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంకి వెళ్ళడము, అక్కడ నవగ్రహాలు ఏదంటే నవగ్రహాల్లో శనీశ్వరుని యొక్క గ్రహం ఉంటుంది. ఆ గ్రహానికి నల్ల నువ్వులతో తైలాభిషేకం చేయడము, చక్కగా సంకల్పం చెప్పి అక్కడ ఆశీర్వచనం తీసుకోవడం. మళ్ళీ ఎప్పుడైతే అభిషేకం అని చేసుకుని వస్తారో ఆ బట్టలతో కాకుండా ఇంటికి వచ్చేయగానే ఆ కాళ్ళు చేతులు స్నానం చేసి ఆ బట్టలను తడిపి బయట పెట్టేసి వేరే బట్టలు వేసుకుని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ డ్రెస్ ఏదైతే ఉందో అది దానం ఇచ్చేయాలని చెప్తాం మేము కూడా. అది వేసుకోకూడదు. ఎందుకంటే పాత బట్టలు ఏమైనా ఉంటే అవి వేసుకుని వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకుని అది అక్కడ వదిలేసి కూడా వచ్చేస్తారు చాలామంది ఆ పూజ చేయించుకుంటే ఆ బట్టలు మళ్ళీ మధ్యలో. వేసుకోవాలి. సో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా చక్కగా అందరూ చేసుకోవచ్చు. శని త్రయోదశి నాడు అభిషేకం పూజ. ప్రత్యేకించి శని నక్షత్రం వాళ్ళు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉన్న వాళ్ళు విశేషంగా చేసుకోగలిగితే అది ఒక మంచి రిలీఫ్ ఇచ్చి ఉమ్, రాజమార్గంలో రాజయోగం చూపించగలుగుతారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శుభం వ్యాధి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.